కనుక ఈ సౌలు గుడ్డివాడిగా అననీయ ఇంటికి వెళ్ళినప్పుడు అననీయ చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ కంటికున్న పొరలు పోగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు 14 వచ్చిన చూడండి. అప్పుడు అతడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట పౌలుని దేవుడు? మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకోవడం. ఇన్ ఆర్డర్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటానికి. సో ప్రార్థన అంటే తెలుసుకోవడం కోసం. ప్రార్థన ఎందుకు చేయాలంటే తెలుసుకోవడం కోసం, ఆయనను తెలుసుకోవడం కోసం, ఆయన పునరుత్థానం తెలుసుకోవడం కోసం, ఆయన ఐశ్వర్యం తెలుసుకోవడం కోసం, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడం కోసం, తన చిత్తం ఏంటో తెలుసుకోవడం కోసం, ఎందుకు ఏర్పరచుకున్నాడో మనం తెలుసుకోవడం కోసం, ఆ నీతిమంతుని చూచుటకు, తెలుసుకోవడమే మాత్రం ఇంక చూచుటకు, తర్వాత ఆయన నోటి మాటలు వినుటకు నేను నియమించి ఉన్నాడు. కానీ మొదటిది పర్సనల్ రిలేషన్షిప్. ప్రార్థన అంటే మొదటిది వ్యక్తిగతంగా దేవునితో సంబంధం పెట్టుకోవడం. మొదటిది దేవుని చిత్తం తెలుసుకోవడం, ఆయన చూడటం, ఆయన మాట వినడానికి నియమించాడంట. సో ఇది వ్యక్తిగతమైంది. రెండవది 15వ వచనం, నువ్వు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనిషి ఎదుట ఆయనకు సాక్షివై ఉందవు. మొదటి వ్యక్తిగతమైన సంబంధం, రెండవది ప్రజలతో సంబంధం. నీవు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. యు ఆర్ మై విట్నెసెస్. నీవే నాకు సాక్షివి. కనుక ప్రభువుకి సాక్షులుగా ఉండాలంటే మొదటగా ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండకుండా ప్రభువుకి సాక్షులంగా ఉండలేం. 26వ అధ్యాయం